హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పించెస్ ఛానల్. ఈరోజు మీకు మంచి పౌష్టికమైనటువంటి ఆహారం గురించి నేను మీకు చూపిస్తున్నాను. ఇప్పుడు స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలండి. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా ముక్కలు తరిగేసి దాన్ని కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిటికెడు మెంతిపిండి, ఒక పావు స్పూను పసుపు కూడా వేసి అందులోనే ఒక అర స్పూను ఉప్పు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే ఉల్లిపాయల్లో ఉప్పు వేస్తే త్వరగా మగ్గుతుందనమాట. అందుకని ఈ 3 వేసి చక్కగా కలయబెట్టి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఈరోజు నేను మీకు ఈ ఫుడ్లో ఉన్న మంచి విటమిన్స్, మినరల్స్, ప్రోటీను, ఫైబరు గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు పచ్చిమిరపకాయలు, కరివేపాకు కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలండి. ఈ వీడియోని స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి. మంచి సబ్జెక్ట్ ఉంది. ఇవి వేగడానికి ఒక 10 నిమిషాలు మూత పెట్టి మగ్గించుకున్న తర్వాత ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చివాసన పోయి మంచిగా ఫ్రై అయ్యే వరకు వేయించుకోవాలి. ఈరోజు నేను మీకు మటన్లో ఉన్న పోషక విలువల గురించి తెలియజేస్తాను. చూడండి, ఇప్పుడు ఇందులో మటన్ వేసేసుకోవాలి. ఈ మటన్లో ఉన్న పచ్చితనం పోవాలండి. ఇవి నూనెలో చక్కగా ఫ్రై అవ్వాలి. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోయి నూనె బయటకు వచ్చేంత వరకు ఈ మటన్ని ఫ్రై చేసుకోవాలండి. ముందుగా మనం మిల్ మేకర్ని తీసుకొని దాన్ని వేడి నీళ్ళల్లో 1 నిమిషం పాటు ఉడికించి అవి తీసి కొద్దిగా నూనె వేసి, ఉప్పు వేసి, పసుపు వేసి అందులో వేసేసి కొంచెం సేపు వాటర్ అంతా పోయే వరకు లైట్ ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఆ లైట్ ఫ్రై చేసుకున్న మిల్ మేకర్ని తీసుకొచ్చి ఈ మటన్ కర్రీలో వేసేసుకోవాలి. అలాగే మనకి ఆ మిల్ మేకర్కి ఉప్పు, కారం కూడా బాగా పట్టాలి కాబట్టి టమాటోస్ వేసేసి ఒక స్పూను, ఇప్పుడు మనం కొద్దిగా వేసుకున్న ఉల్లిపాయలు వేయించుకున్నప్పుడు ఇప్పుడు మళ్ళీ తిరిగి కూరకి ఎంత సరిపోతుందో అంత సాల్ట్ మళ్ళీ వేసేసుకోవాలండి. దాంతోపాటు 2 స్పూన్లు కారం కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 నిమిషాలు టమాటా పూర్తిగా మగ్గే వరకు మనం మూత పెట్టి మగ్గించుకోవాలి. ఇలా మొత్తం కలయబెట్టి మగ్గించుకుని తర్వాత మనం ఒకవైపు కోడిగుడ్లని ఉడకబెట్టుకొని ఎన్ని కావాలంటే అన్ని మనం ఉడకబెట్టుకోవచ్చండి. ఉడకబెట్టుకొని వాటిని క్లీన్ చేసేసి ఒక కళాయిలో ఉప్పు, పసుపు, ఆయిల్ వేసి దాంట్లో ఇవి దోరగా వేయించుకోవాలండి. ఎగ్స్ని దోరగా వేయించుకొని అవి తీసి ఈ టమాటా మగ్గిన తర్వాత ఈ కర్రీలో వేసేసుకోవాలి. వేసేసుకుని ఒక 2 మినిట్స్ అలా మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత ఒక గ్లాసుడు వాటర్ పోసుకోవాలి. వాటర్ వేసి అవి మొత్తం చక్కగా కలయబెట్టేసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలండి. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది కదా, మటను, మిల్ మేకర్, ఎగ్తో కలిపి ఒక మంచి కర్రీ నేను తయారు చేస్తున్నానండి. దీంట్లో ఉన్న లాభాలు ఏంటి, వాటి యొక్క పోషక విలువలు ఏంటి నేను మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మటన్ తినడం వల్ల ప్రోటీన్, ఐరన్, జింక్ ఎక్కువగా ఉంటాయి. దీనివల్ల మనకి శరీరం శక్తివంతంగా ఉంటుంది. అలాగే రక్తహీనత కూడా తగ్గుతుంది. శరీర బలం పెరగడానికి హెల్ప్ అవుతుంది. అలాగే ఎగ్ తినడం వల్ల అధిక ప్రోటీన్, విటమిన్ B12, కాల్షియం, మంచి కొవ్వు పదార్థాలు దీనివల్ల మనకి లభిస్తాయి. ఇకపోతే మిల్ మేకర్ తినడం వల్ల కాల్షియం, విటమిన్ D, శక్తివంతమైన క్రొవ్వులు, ఎముకలకు బలాన్ని ఇస్తుంది. వాటర్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ ఈ విధంగా బాయిల్ అయిన తర్వాత ఇందులో మనం తయారు చేసుకున్న సొంత మసాలా పౌడర్ని వేసుకోవాలండి. అదేనండి, 1 స్పూన్ ధనియాలు, 1 స్పూను జీలకర్ర, 2 యాలకులు, 2 లవంగాయలు, ఒక చిన్న చెక్క, తర్వాత 2 జీడిపప్పులు, 2 బాదం పప్పులు, 4 మిరియాలు, 4 వెల్లుల్లిపాయలు కలిపి పౌడర్ చేసి ఇందులో వేసేసుకోవాలండి. వేసిన తర్వాత చూసారా, నూనె తేలుతూ ఉంది కూరలో. ఇలా తేలేటప్పుడు మనం మసాలా చల్లేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికిచ్చేసుకోవాలండి. ఇలా 5 మినిట్స్ ఉడికిన తర్వాత
కొత్తిమీరని సన్నగా తరిగి ఆ కొత్తిమీర కూడా ఈ పరిస్థితిలో వేసేసుకోవాలండి. ఇది కొంచెం మనకి గ్రేవీ ఎంతలో కావాలో సుమారుగా చూసుకొని వేసుకోవాలి. ఇది నేను చూస్తున్నారు కదా, కొత్తిమీర వేసిన తర్వాత ఇంకొక 2-3 నిమిషాలు నేను బాయిల్ చేయడం జరిగింది. ఎందుకంటే ఇంకొంచెం చిక్కబడాలి గ్రేవీ, అందుకోసం. చూడండి, ఇది చక్కగా మొత్తం నూనె విడుస్తుందండి కూర. ఇప్పుడు ఆల్రెడీ నూనె బయటికి విడుస్తూ ఉంది. ఇంకాస్త సేపు ఉడికించిన తర్వాత నూనె పూర్తిగా బయటకు వస్తుందండి. ఆ పరిస్థితుల్లో స్టవ్ ఆఫ్ చేసి కూరని మనం సర్వ్ చేసుకోవచ్చు. ఇదే పరిస్థితిలో ఇప్పుడు నేనేం వేసాను, మిల్ మేకరు, మటను, ఎగ్, ఈ 3 వేయడం వల్ల ఈ కూర మంచి పౌష్టికాహారం అవుతుందండి. ఇది నేను నైట్ టైం చేస్తున్నాను. ఇది నేను రాగి ముద్దలోకి ప్రిపేర్ చేశానమాట. కాబట్టి కొంచెం గ్రేవీగా ఉండాలండి రాగి ముద్దలో తినేటప్పుడు. చూడండి, ఆయిల్ అంతా బయటకు వచ్చేసింది, కర్రీ రెడీ అయిపోయింది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం సర్వ్ చేసేసుకోవచ్చండి. మంచి రిచ్ ఫుడ్ అండి, ప్రోటీన్ ఫుడ్ అండి, ఫైబర్ ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ రూపంలో చెప్పండి. ఇప్పుడు నేను మిల్లెట్స్ తీసుకున్నానండి, 1 గ్లాసు. దానికి 3 గ్లాసులు వాటర్ పోసి 1 పావు స్పూన్ సాల్ట్ కూడా వేశాను. చూడండి, ఇది బాయిల్ అవుతూ ఉంది. ఇందులో నేను 5 స్పూన్లు రాగి పొడి వేసానండి, 3 స్పూన్లు జొన్నపిండి వేసాను. ఇవన్నీ వేసేసి పెట్టకుండానే అలాగే మూత పెట్టి దానిపైన వెయిట్ పెట్టి ఆవిరిపోకుండా ఇలా మగ్గించుకుంటున్నానండి. ఇప్పుడు మిల్లెట్స్లో మంచి ఫైబరు, ప్రోటీను, గ్లూటెన్ ఫ్రీగా ఉంటుందండి. ఇక రాగిలో కాల్షియము, ఐరన్, విటమిన్ బి, ప్రోటీను, ఫైబరు ఉంటాయండి. ఇక జొన్నపిండిలో విటమిన్ బి1, బి3, మ్యాంగనీస్, జింక్, తర్వాత ఫైబరు, ప్రోటీను ఉంటాయండి. యాక్చువల్గా ఇప్పుడు మనం తింటున్న బియ్యం వచ్చి ఓన్లీ గ్లూకేజ్ రైసేనండి. ఎందుకంటే ఒడ్డును ఉన్న పొట్టు తీసేసిన తర్వాత మొదట ఉండే ఒక కోటెడ్ రైస్ మీద ఉన్నది దాంతో సహా తింటేనే మంచి ఆరోగ్యకరమైన రైస్ అవుతాయండి. కానీ ఇప్పుడు మనం అలాంటివి కాకుండా 2 పొరలు ఉన్న అవి క్లీన్ చేసేసి వైట్గా పాలిష్డ్ అయినటువంటి రైస్ని తింటున్నాము. దానివల్ల మనకి ఎటువంటి ఉపయోగం లేదు. కానీ మీరు ఈ విధంగా మీరు వండుకొని తినండి. అన్ని సంపూర్ణమైన సమపాళ్లలో మన శరీరానికి సంపూర్ణమైన ఆరోగ్యంతో ఖచ్చితంగా మంచి ఆరోగ్యవంతంగా మనం తీర్చిదిద్దబడతామండి. ఎందుకంటే ఇందులో మటన్ ఉంది, మిల్ మేకర్ ఉంది, ఎగ్ ఉంది, రాగి ఉంది, మిల్లెట్స్ ఉన్నాయి, జొన్నపిండి ఉన్నాయండి. మీరు ఇవన్నీ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలాగా మీరు కనీసం వారానికి 2 సార్లు అయినా సరే చేసుకొని తింటే మంచి పుష్టి కలిగినటువంటి శరీరం, ఎముక బలంతో పాటు మంచి ఆరోగ్యము మనకి సమకూరుతుందండి. చూసారా, ఇదండి రాగి ముద్ద. ఇట్లాగా ఎగ్, మటను, మిల్ మేకర్తో సర్వ్ చేసుకుని ఒక్కసారి తిని చూడండి. బాగుందో లేదో కామెంట్